హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఐస్ ఆఫ్ వకండా యానిమేషన్ సిరీస్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. యాక్చువల్లీ ఈ ఈవినింగ్ ఈ టైంకి ఈ వీడియో పెడదామని అయితే నేను అసలు అనుకోలేదు భయ్య. చెక్ చేస్తున్నా, నేను ఆల్రెడీ వేరే సిరీస్లు చూస్తున్నాను కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సరే ఈవినింగ్ ఏం వీడియో పెడదాం, ఏదైనా మూవీస్ వచ్చినాయి అని చెప్పేసి ఓటీటీస్ చెక్ చేస్తుంటే, సరే జియో హాట్స్టార్ ఏమన్నా తీసుకొచ్చారని చెక్ చేస్తుంటే ఇది కనిపించింది. ఇప్పుడు వచ్చిందిరా అని ఫీల్ అయ్యా. నేనైతే లిటరల్లీ షాక్ అయ్యాను భయ్య. అసలు ఒక ప్రమోషన్ లేవు, పెద్దగా హడావుడి లేదు, సైలెంట్ గా వచ్చేసింది. పైగా 4 ఎపిసోడ్స్ ఉండేసరికి నేను కన్ఫ్యూజ్ కూడా అయ్యా, ఇంకా వీక్లీ ఏమైనా రిలీజ్ చేస్తున్నారేమో అని చెప్పేసి. అలా కూడా లేదు, ఇది ఒక మినీ సిరీస్ అంట, అది కూడా యానిమేషన్. సరే తక్కువ రన్ టైమే ఉంది కదా అని చెప్పేసి కంప్లీట్ చేసేసి మీకు అయితే రివ్యూ పెట్టడానికి అయితే తీసుకొచ్చా. మరి ఏంటి సిరీస్ కూడా అంటే, ఇది ఒక మినీ సిరీస్ భయ్యా, జస్ట్ 4 ఎపిసోడ్స్ ఉంటాయి అంతే. పైగా ఎక్కువ రన్ టైం కూడా ఉండదు, 30 మినిట్స్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. అండ్ స్టోరీ ప్లాట్ ఏంట్రా అంటే మీకు తెలిసిందే కదా, వకండా అనేసరికి మనకు గుర్తొచ్చి మెయిన్ రెండు, ఒకటి బ్లాక్ ప్యాంథర్, 2 వైబ్రేనియం. ఈ వైబ్రేనియం ని హిస్టరీస్ లో అంటే పూర్వం ఎవరెవరు ఎలా ఎలా కాపాడుకుంటూ వచ్చారన్నది మీకు డిఫరెంట్ స్టోరీస్ లో అయితే చూపిస్తుంటారు అనమాట. ఆ హిస్టరీని ప్రెజెంట్ చేస్తారు ఈ 4 ఎపిసోడ్స్ లో. అండ్ ఈ 4 ఎపిసోడ్స్ కూడా మీకు యాంథాలజీ ఫార్మాట్ అయితే ఉంటుంది అనమాట. అంటే పెద్ద స్టోరీ కాదు, 4 ఎపిసోడ్లు కలుపుకుని ఈచ్ ఎపిసోడ్ ఒక డిఫరెంట్ వారియర్ అయితే చూపించడం అయితే జరుగుద్ది. అది కూడా పీరియాడిక్ సెట్టింగ్ లో. లైక్ మీకు ఒక ఎపిసోడ్ లో యాన్సియంట్ గ్రీస్ లో గ్లాడియేటర్ రింగ్ గురించి చూపిస్తారు. అండ్ నెక్స్ట్ వన్ లో 1260 BC టైంలో ట్రోజన్ వార్ బ్యాక్ డ్రాప్ అయితే చూపిస్తారు. తర్వాత వచ్చి ఎర్లీ 1900s లో సీక్రెట్ సొసైటీ ఫేస్ ఆఫ్ చూపిస్తారు. అండ్ లాస్ట్ లో మార్షియల్ ఆర్ట్స్ క్రాస్ ఓవర్ అయితే జరుగుద్ది అనమాట. అది కూడా మీకు మార్వెల్ లో ఒక సిరీస్ గుర్తుంది కదా, ఐరన్ ఫిస్ట్ అని చెప్పేసి, ఆ సిరీస్ కి కనెక్షన్ ఇచ్చే ఏషియా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది అనమాట ఇది. అందువల్లే పెద్ద స్టోరీ కాదంటున్నా, జస్ట్ 4 ఎపిసోడ్స్, అది కూడా 4 డిఫరెంట్ స్టోరీస్ విత్ సేమ్ వరల్డ్, బట్ కాకపోతే హిస్టరీస్ మారుతూ ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అనుకోండి, అందుకే దీన్ని యాంథాలజీ అంటారు. అందులో మీకు ప్రెజెంట్ చేసి వచ్చేసి ఇందులో వకండా కల్చర్ ఉంటుంది, వరల్డ్ హిస్టరీ ఉంటుంది, అంటే వకండా వరల్డ్ కి సంబంధించింది. అండ్ ఎంసీయూ ఈస్టర్ ఎగ్స్ అయితే మిక్స్ చేస్తారు. అండ్ కొంచెం గ్లోబల్ మిత్ ను కూడా ట్రై చేస్తారు, బట్ సూపర్ హీరో స్టోరీ టెల్లింగ్ టైప్ అయితే ఉంటుంది అనమాట. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం. అండ్ అలాగే ఇన్స్టాలో మూవీస్ కోసం, సిరీస్ల కోసం నేను ఏ సజెషన్స్ ఇచ్చినా, ఏ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రికమెండ్ చేసినా, వాటి గురించి ఎక్కడెక్కడ చూడాలి తెలుసుకుందాం అంటే మాత్రం నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి భయ్యా. ఇక్కడ అడిగితే నేను చెప్పను, ఓకేనా? అంటే నాకు పొగరని కాదు, ఇక్కడ చెప్పకూడదు అంతే భయ్యా, స్ట్రైక్స్ పడతాయి. సో ఇన్స్టాలో మెసేజ్ చేస్తే ఇంకా కంఫర్ట్ గా మాట్లాడుకున్నా ఉంటుంది. ఓకే, మరి ఇంకా నాకు ఈ మినీ సిరీస్ ఎలా అనిపించింది అంటే, ఇట్ వాస్ గుడ్ భయ్యా, గుడ్ ఇన్ పార్ట్స్ అనిపించింది నాకైతే. బట్ చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతే ఉండదు, జస్ట్ వన్ టైం వాచబుల్. పాజిటివ్స్ వచ్చేసి వకండాని అక్రాస్ టైమ్ లైన్స్ కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు, అదైతే నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ యానిమేషన్ కూడా రెగ్యులర్ టైప్ ఆఫ్ యానిమేషన్ అయితే ఉండదు అనమాట, హ్యాండ్ పెయింటెడ్ విజువల్ స్టైల్ అయితే ఉంటుంది. అది కూడా చాలా రిచ్ అండ్ ఆర్టిస్టిక్ గా ప్రెజెంట్ చేశారు, ఒక టిపికల్ మార్వెల్ యానిమేషన్ అని చెప్తాను నేనైతే. అండ్ ఫాస్ట్ బేస్డ్ యాక్షన్ ఉంటుంది భయ్య. అండ్ 1-on-1 ఫైట్స్ అయితే భలే ఉంటాయి, వారియర్ ఫైట్స్ సూపర్ గా డిజైన్ చేసుకున్నారు. ఇంకా ఎంసీయూ కనెక్షన్స్ కూడా కొంచెం మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాయి. అంటే లైక్ మీకు ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ కి కొంచెం కనెక్షన్ ఇవ్వడం, అంటే మీకు ఫుల్ గా ఐరన్ ఫిస్ట్ అయితే అక్కడ కనిపించరు ఆ పర్సన్ అయితే క్యారెక్టర్, బట్ లింక్ అయితే ఇస్తారు. అండ్ బ్లాక్ ప్యాంథర్ లెగ్స్ కూడా కొంచెం కనెక్షన్ అయితే ఉంటుంది. బింజ్ వాచ్ చేయడానికి పర్ఫెక్ట్ భయ్య, జస్ట్ 4 ఎపిసోడ్స్ 30 మినిట్స్ కాబట్టి వెంటనే చూసేయచ్చు. ఇంకా నెగిటివ్స్ ఏంటంటే వెరీ షార్ట్, తక్కువ రన్ టైమ్ లో ఏమైందంటే క్యారెక్టర్ డెప్త్ గా అయితే తీసుకెళ్లరు అసలు, అండ్ ఎమోషనల్ కనెక్షన్ కూడా మిస్ అయిపోద్ది మీకు. పైగా అంత అటాచ్మెంట్ కానీ, మరీ ఎక్కువగా మార్వెల్ కనెక్షన్ కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంత డీప్ గా అయితే తీసుకెళ్లరు, జస్ట్ సర్ఫేస్ లెవెల్ ప్రెజెంట్ చేస్తారనమాట. అండ్ టైమ్ లైన్ లింకింగ్ కూడా అంత క్లియర్ గా ప్రెజెంట్ చేయలేదు భయ్య. అంటే మీకు మెయిన్ ఎంసీ ఈవెంట్స్ కి ఏమైనా కనెక్ట్ అవుద్దా, వీటి వల్ల ఏమైనా యూజ్ ఉందా, ఎలాంటి క్లియర్ కనెక్షన్ అయితే ఉండదు అనమాట. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. అక్కడక్కడ కొంచెం స్లో పేసింగ్ అయితే ఉంటుంది. అంటే మీకు డ్రామా వైజ్ 1-on-1 యాక్షన్ ఫైట్స్ ఇవన్నీ బాగానే డిజైన్ చేసుకున్నప్పటికీ కూడా డ్రామా పరంగా అంత కనెక్షన్ అయితే ఉండదు అనమాట, అంతే ప్రాబ్లం, అంతకు మించి అయితే ఏం లేదు. మంచిగా టైం పాస్ అయితే చూసేచ్చు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అయితే చెప్తా. లైక్ మీకు ఇది పార్ట్ ఆఫ్ ఎంసీయూ సాక్రెడ్ టైమ్ లైన్, బట్ ఏంటంటే డైరెక్ట్లీ అయితే ఇంపాక్ట్ అయితే ఏమీ ఇవ్వదు. అంటే ఫ్యూచర్స్ వచ్చే ఫిల్మ్స్ మీద గట్ట అలాంటి వాటి మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఉండదు. అండ్ సీజన్ 2 కూడా ఇంకా కన్ఫర్మ్ కాదు భయ్య, చెప్పలేం. ఈ వ్యూవర్షిప్ బాగుంటే కనుక దీనికి వచ్చే వ్యూవర్షిప్ అప్పుడు సీజన్ 2 తీయచ్చేమో, డిపెండ్ ఆన్ దట్. ఇన్ కేస్ మీరు కనుక వరల్డ్ బిల్డింగ్, ఎమోషనల్ కోర్, ఈ టైప్ ఆఫ్ యానిమ్ సిరీస్ కోసం చూస్తున్నట్లయితే ఇది వర్కౌట్ అవ్వదు. జస్ట్ యాక్షన్ లవర్స్ కి మాత్రం ఒకసారి ట్రై చేసి అని చెప్తా. అండ్ ఫ్యామిలీతో కూడా చూసేచ్చు భయ్య, న్యూడిటీ, వల్గారిటీ, రొమాన్స్ ఏమీ లేదు, జస్ట్ యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చు.
తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మీకు ఫైనల్ గా సింపుల్ గా చెప్పాలంటే మీకు కనుక వకండాస్ యొక్క డీప్ స్టోరీ తెలియాలి అనుకుంటే వాచ్ చేయండి. అండ్ బ్లాక్ ప్యాంథర్ ఎమోషన్ అండ్ ఆ లెవెల్ ఆఫ్ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఉండదు. ఇట్స్ లైక్ మీకు మార్వెల్స్ వాట్ ఇఫ్ యానిమ్ సిరీస్ కానీ అండ్ ఆ వరల్డ్ హిస్టరీని కానీ వకండా ట్విస్ట్ కానీ ఈ టైప్ లో ఉంటుంది అనమాట. కనెక్షన్ ఇచ్చుకుంటూ విజువల్ స్టోరీ టెల్లింగ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది, బట్ ఎమోషనల్ అంతా కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆఫ్టర్నూన్ అయితే సండే సజెషన్ వీడియో అయితే పెట్టండి. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి వీడియో చెక్ చేయండి, పైన కార్డ్స్ లో ప్లే చేస్తా. ఓకే, లవ్ యూ ఆల్, బై.